నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీట, భారీగా కేటాయింపులు. 2.86 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన. డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల. 6100 పోస్టులకు ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్న మంత్రి బొత్స. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖలో పెద్ద ఎత్తున పోలీసుల తనిఖీలు. 8.5 కోట్లు విలువైన బంగారం, వెండి, నగదు సీజ్ చేశామన్న డీసీపీ సత్తిబాబు. అవగాహనతోనే క్యాన్సర్ ను ఎదుర్కోవాలి. అవేర్నెస్ క్యాంప్ లో మెడికవర్ చీఫ్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామావత్ దేవ్. రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,30,000 కోట్లు, మూలధనం వ్యయం 30,530 కోట్లు, ద్రవ్య లోటు 55,815 కోట్లు, రెవెన్యూ లోటు 24,758 కోట్లుగా చూపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరుగుతున్నాయి. సంక్షేమ అభివృద్ధి పథకాలు అన్నింటినీ కలుపుకొని రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 1,35,000 సచివాలయ ఉద్యోగాలు, 2.6 లక్షల మంది వాలంటీర్ల నియామకం, రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కు పెంపు వంటి అంశాలను ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. భద్రత, మౌలిక సదుపాయాలను మరింతగా పెంచామన్నారు. 13 నుంచి 26 జిల్లాలు చేశామని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు తోడ్పాటును అందించామని వెల్లడించారు. విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టిన ఖర్చుగానే సీఎం జగన్ పరిగణిస్తారని తెలిపారు. విద్యపై గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే 4 రెట్లు ఎక్కువగా ఖర్చు చేశామని, ఫలితంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల డ్రాపౌట్ శాతం 20.37% నుండి 6.62% తగ్గిందని మంత్రి వివరించారు. తొలుత మహాత్మాగాంధీ సందేశంతో ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 5 ఏళ్లుగా బడ్జెట్ పెట్టే అవకాశం దక్కిందని వెల్లడించారు. మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంథంగా భావించారని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు. అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా 4,276 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఉన్నత విద్యలో డ్రాపౌట్ శాతం 2018-19 సంవత్సరంలో 20.37% కాగా 2022-23 సంవత్సరానికి 6.62% గణనీయంగా తగ్గింది. అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష? ఖర్చు వచ్చేసి 11,901 కోట్ల రూపాయలు అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చేసి 4,276 కోట్ల అధ్యక్ష. లబ్ధిదారుల అధ్యక్ష 52 లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష. దానివలన అవుట్కమ్ అధ్యక్ష లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాపౌట్ రేట్ ఏదైతే ఉందో, చదువుకునే వాళ్ళు బడి వదిలిపెట్టిపోయే వాళ్ళు 2018-19 20.37%, అంటే 120 మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈరోజు 22-23కి వచ్చేటప్పటికి 6.62% గణనీయంగా తగ్గింది అధ్యక్ష. మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై 2 పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 50 విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కింద 1,20,00,000. తొలుత సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎం జగన్ కు బడ్జెట్ ప్రతులను ఆర్థిక మంత్రి బుగ్గన అందజేశారు. అనంతరం అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఏపీలో ఎన్నాళ్ళ నుంచో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం 6,100 పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో
ఎస్జిటి పోస్టులు 2280, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2289 ఉన్నాయి. టీజీటీ పోస్టులు 1264, పీజీటీ పోస్టులు 215, ప్రిన్సిపల్ పోస్టులు 242 భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. డిఎస్సి 2024 పరీక్షకు ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించి ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి బొత్స వెల్లడించారు. 2018లో నిర్వహించిన డిఎస్సి తరహాలోనే ప్రస్తుత పరీక్ష ఉంటుందని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. 185 కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఏపీ టెట్కు సంబంధించి ఈ నెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఇవన్నిటి కూడా 100, 6,100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. జిల్లాల నుంచి పీజీటీ చేస్తున్నాము. అన్నింటినీ కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,100 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2,280 ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చి 2,299, టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6,100 ఇవన్నీ కలిపి టీజీటీ 1,264, పీజీటీ 215. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మీకు చెప్పవసరం లేదు. మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది. నగర వ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. సిపి రవిశంకర్ ఆదేశాల మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నాకాబందీ చేసి వాహనాలను తనిఖీ చేశారు. సుమారు 8.5 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీసులు సాధారణంగా నిర్వహించే నాకాబందీని పెద్ద ఎత్తున నిర్వహించారు. నగరంలోకి ప్రవేశిస్తున్న వాహనాలన్నింటినీ చెక్ పోస్టుల వద్ద తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్గేట్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అగ్నంపొడి సిగ్నల్ పాయింట్ వద్ద నిర్వహించిన నాకాబందీలో భారీ ఎత్తున బంగారం, వెండి, నగదును సీజ్ చేశారు. కాకినాడ నుంచి మురళీనగర్కు సీక్వెన్స్ లాజిస్టిక్స్ పేరుతో ఉన్న వాహనాన్ని తనిఖీ చేశారు. ఇదే వాహనంలో భారీగా బంగారం, వెండి పట్టుకున్నారు. 14.47 కేజీల బంగారం, 13.314 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ సత్యబాబు వెల్లడించారు. వీటి విలువ 8.5 కోట్లు ఉంటుందని చెప్పారు. లెక్క పత్రాలపై వివరాలు సేకరిస్తున్నట్టు వెల్లడించారు. ఇవి కాకుండా మరోచోట 20 కేజీల గంజాయిని సీజ్ చేశామన్నారు. గౌరవ సిపి సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు రాత్రి ఈ జోన్ 2 లా అండ్ ఆర్డర్ పరిధిలో మొత్తం 55 టీమ్స్ని బట్టి 550 మంది ఫోర్స్ తోటి రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 5 o'clock వరకు మొత్తం వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. దీంట్లో కొంత మంచి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. దీని ప్రకారం ముఖ్యంగా రాత్రి జరిగినటువంటి ఈ నాకాబందీ కార్యక్రమంలో 14.471 కేజీస్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 13.314 కేజీస్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది. ఇట్స్ అరౌండ్ వర్త్ ఆఫ్ 8.5 crores అట్లా ఉంటుంది. దీన్ని ప్రాపర్గా 102 ప్రకారం దీన్ని ఎఫ్ఐఆర్ చేసి
ప్రాపర్గా దీన్ని చట్ట ప్రకారం దీన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. జిఎస్టీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. పేపర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా జిఎస్టీ వాళ్ళు అన్నీ వెరిఫై చేసి దాన్ని ప్రాపర్గా మీడియేటర్స్ సమక్షంలో వీడియోగ్రఫీ చేసి అంతా కూడా దాన్ని సీజ్ చేసి చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా కాకినాడ నుంచి సీక్వెల్ లాజిస్టిక్స్ అనేటువంటి వాళ్ళు సమ్ జిఆర్టీ, ఖజానా ఇటువంటి ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ రిలేటెడ్ షాప్స్, వీళ్ళు సమ్ ట్రాన్స్పోర్టేషన్కి వీళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు వెరిఫై చేయాలి. ఇదంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా, యాజ్ పర్ నామ్స్ చట్ట ప్రకారం జరుగుతుందా లేదా వెరిఫై చేసి జిఎస్టీ పే చేశారా లేదా అన్ని కూడా వెరిఫై చేసి దీన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అది వెరిఫై చేసిన తర్వాత ఆ జిఎస్టీ వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫ్టర్ వెరిఫికేషన్ దాన్ని దీంట్లో ఏమైనా వైలేషన్స్ ఉంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ప్రజెంట్ యాక్చువల్గా ఈ సీక్వెల్ లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. అన్నీ వెరిఫై చేసిన తర్వాతే చట్ట ప్రకారం వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ముగ్గురు 3 persons ఉన్నారు. వాళ్ళు 3 persons. ఒక వెహికల్ ఉంది, ఆ సీక్వెల్కి సంబంధించినటువంటి ఒక వెహికల్ ఉంది. నెక్స్ట్ దాంట్లో ఒక సెక్యూరిటీ పర్సనల్ కూడా ఉన్నారు. అది అన్నీ లీగల్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం రాత్రి ఒక 20 kgs పైన ఒక ఇది కూడా సీజ్ చేయడం జరిగింది, గాంజా సీజ్ చేయడం జరిగింది. అది ఇది గోపాల పెందుర్తి లిమిట్స్లో సీజ్ చేయడం జరిగింది. గోవిందు, నారాయణ అనేటువంటి వాళ్ళు ఒక బైక్ మీద దీన్ని తీసుకొస్తా ఉన్నారు. జీమాడుగుల ఏరియా నుంచి తీసుకొస్తా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరంలోకి భారీగా బంగారం, వెండి తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రతి చెక్ పోస్ట్ ను పోలీసులు తనిఖీ చేయనున్నారు. ఈ సమావేశంలో సౌత్ ఏసీపీ త్రినాథరావు, దువ్వాడ సీఐ ఎర్రంనాయుడు తదితరులు పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్ సీతమ్మదార్లోని స్నీపర్స్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం క్లోజ్ ది కేర్ గ్యాప్ అనే థీమ్తో క్యాన్సర్పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. క్యాన్సర్పై వైద్యులు అవగాహన కల్పించారు. మెడికవర్ హాస్పిటల్స్ అతిపెద్ద క్యాన్సర్ అవగాహన క్యాంప్ను సీతమ్మదార్లో చేపట్టింది. దీంట్లో భాగంగా ఉదయం నుండి సాయంత్రం వరకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ, గర్భాశయ పరీక్ష, పాప్ స్మియర్, మెమోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం క్లోజ్ ది కేర్ గ్యాప్ అనే అంశంపై క్యాన్సర్పై అవగాహన సదస్సును నిర్వహించారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చీఫ్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామావత్ దేవ్ అవగాహన కల్పించారు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో తొలి స్థానం గుండె జబ్బులదైతే తర్వాతి స్థానం క్యాన్సర్ది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 1 కోటి మంది క్యాన్సర్తో మరణిస్తుండగా మన దేశంలో సుమారు 11 లక్షల మందికి క్యాన్సర్ సోకుతున్నట్లు నిర్ధారణ అయింది. క్యాన్సర్ బాధితుల్లో ప్రతి 3 ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాత నిర్ధారణ కావడంతో బ్రతికే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాన్సర్ వ్యాధిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సీతమ్మధార స్నీపర్స్ పార్క్లో అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్పై అవగాహన పెంచుకొని ఆ వ్యాధిని ఎదుర్కోవాలని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చీఫ్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామావత్ దేవ్ అన్నారు. క్యాన్సర్ను తొలి దశలో గుర్తించకపోతే ఇతర భాగాలకు వ్యాపించి ప్రమాదకరంగా మారుతుందని, దీన్ని అవగాహనతోనే నివారించుకోవాలని తెలిపారు. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా వ్యాక్సిన్లు వేసుకోవచ్చునని తెలిపారు. క్యాన్సర్ కణం శరీరంలో ఏ అవయవానికైనా సోకిందన్న అనుమానం ఉంటే సంబంధిత పరీక్షలు నిర్వహించి ముందుగానే గుర్తించవచ్చునని అన్నారు. దీనిపై అవగాహన కల్పించామన్నారు. ఇవాళ మా మెడికవర్ తరపు నుంచి అండ్ మా క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ తరపు నుంచి స్నీపర్స్ పార్క్లో సీతమ్మధారలో మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. ముఖ్య అంశాలు ఈ క్యాంప్ చేయడానికి ముఖ్య రీజన్స్ ఏంటంటే ఆడవాళ్ళలో ఈ క్యాన్సర్స్ స్క్రీనింగ్ అంటే ఈ రాకుండా ఎలా ఆపగలుగుతాము, అంటే దీనికి వస్తే వాట్ ఆర్ ద సిమ్టమ్స్, కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, అండ్ ఇది రాకుండా మన ఆపే ఏదైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా, ఇవన్నీ డిస్కస్ చేయడం కోసమే ఈ క్యాంప్ చేయడం జరిగింది. సో మొదట మనకేంటంటే క్యాన్సర్ రాకుండా ఆపగలుగుతామా? ఎస్, డెఫినెట్లీ. కొన్ని క్యాన్సర్స్ లైక్ సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి, లివర్ క్యాన్సర్ కానివ్వండి, మనం క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్స్ తీసుకుంటే ఆపగలుగుతాం. అండ్
ఒకవేళ క్యాన్సర్స్ వచ్చినా అర్లీ స్టేజ్లో తీసుకోవడం, అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్స్ కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనము ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయగలిగితే మనం ఈ క్యాన్సర్స్ రాకుండా, కంప్లీట్గా ఫుల్ బ్లోన్ క్యాన్సర్స్ రాకుండా మనము అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి వాటికి ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్గా నయం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ క్యాన్సర్స్ సంబంధించిన ఈ వ్యాక్సినేషన్ సంబంధించిన వివరాలు ఇంకా డీటెయిల్స్గా మీకు కావాలి, ఇంకా స్క్రీనింగ్ సంబంధించిన వివరాలు ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని విజిట్ చేయండి. లేదంటే మా హాస్పిటల్కి వస్తే ఈ ప్రోగ్రామ్స్ మేము రెగ్యులర్గా రొటీన్గా చేస్తూ ఉంటామండి. వీ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద స్క్రీనింగ్ ప్రోగ్రామ్. వీ కెన్ prevent from getting cancer. So all of us, let's join our hands to fight against cancer and let us defeat this cancer. ఉచిత మెగా వైద్య శిబిరం అవగాహన సదస్సులో నిర్వాహకులు పార్క్ ఉమెన్ ప్రెసిడెంట్ కటారి శ్రీలత, కార్యదర్శి వర్మ, లెండి కాలేజ్ చైర్మన్ మధుసూదన్, క్లినికల్ హెమటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ డిఎస్కే సాహిత్య తదితరులు పాల్గొన్నారు. యువత తలుచుకుంటే ప్రపంచ గతినే మారుస్తారని ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ ఉజూసిక్ అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎప్పుడూ సానుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం, సహనం, ఓర్పు వంటి లక్షణాలు కలిగి ఉండాలని ఆయన అన్నారు. తాను 8వసారి భారత్ వచ్చానని, 81 దేశాలను సందర్శించాలని చెప్పారు. ఒక్క భారతదేశంలోనే తన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చారన్నారు. దీనికి భారత్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని వెల్లడించారు. జీవితంలో ఉన్నతమైన కలలను కనాలని, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలని అన్నారు. ప్రతి వ్యక్తి ముందుగా తనకు లభించిన ఈ జీవితానికి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. మనకు ఉండే నమ్మకాలు, కుటుంబం, స్నేహితులు, ఆర్థిక బలం, మానసిక స్థైర్యం, కాస్త తమాషా వ్యక్తిత్వం మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతతో బీయింగ్ హ్యూమన్ అంటూ ఏకకాలంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ ప్రతిజ్ఞ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పించినట్లుగా సంస్థ ప్రతినిధి దిలీప్ పాత్ర ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికార ధృవపత్రాన్ని వేదికపై ఉన్న ఏయువీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డికి అందించారు. తొలుత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. For a generation that never goes through resistance, it'll be quick when difficulties come, where they will not have the resilience. When you have everything you want, when you want and how you want it, you also steal an entire generation of a gift. I think the greatest gift that human beings can have is the feeling of gratitude. When you go through suffering, when you know what it means to lack something, when you know how difficult it is to work hard to achieve something or just to have and fight through, when you have that resistance and you have the persistence, you also are grateful for what you have. My parents, they always told me to be thankful for what I had. Not just because they had to fight for what they had, but they didn't thrive in their life. They were for many years fighting just to survive. My parents did not grow up in a wealthy home. My parents actually grew up in a poor home. My parents actually were raised and born in a country called former Yugoslavia. And during some regime in the 1960s, my mum was 6 years old when her father went to jail, and my dad was 15 when his father went to jail due to different circumstances. No criminal activity, but it was persecution of their faith. And I will tell you that my parents always said, be thankful for the food that you are given. Be thankful for the shelter that you have. Be thankful for the parents that you have. And be thankful that you are not only going to survive, but it's up to you to thrive. Many people in the West are ఇంటిని మరిపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు. హాస్టల్ విద్యార్థులకు, డే స్కాలర్ విద్యార్థులకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడుగుతుటిపాలెంలోని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంటర్నేషనల్ స్కూల్
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఓ వరంలా మారింది. అన్ని వసతులతో గ్లోబల్ స్టాండర్డ్స్తో కూడిన విద్యను అందిస్తున్నారు. ఎక్కడో తల్లిదండ్రులను వదిలి విద్యను అభ్యసించేందుకు ఈ పాఠశాలలో చేరేవారంతా ఇంటిని మైమరిపించే వాతావరణంలో చక్కని విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల చైర్మన్ నడుగుదిటి ఈశ్వరరావు నేతృత్వంలో, డైరెక్టర్ తేజ పర్యవేక్షణలో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఈ పాఠశాలలో ఉన్నాయి. విద్యార్థుల భద్రతకు సంబంధించి నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ఇక హాస్టల్ సంగతి చెప్పాలంటే ఓ కుటుంబంలో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. విద్యార్థి లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు అనుక్షణం వారి యోగక్షేమాలు, చదువు, ఆహారం, ఆరోగ్యం అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. పిల్లలను ఇక్కడ చేర్పిస్తే చాలు తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండొచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, ఉన్నత విలువలు, ఇండియన్ కల్చర్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, నాణ్యమైన పౌష్టికాహారం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటికీ మించి క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంతో విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కని విద్యను అభ్యసిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఎడ్యుకేషన్ అందించాలన్న ఉద్దేశంతోనే ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఈ ప్రాంతంలో స్థాపించామని చైర్మన్ నడుగుదిటి ఈశ్వరరావు తెలిపారు. పాన్ ఇండియా టీచర్స్ను ప్రత్యేకంగా నియమించుకొని విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు. హాస్టల్లో అత్యున్నత ప్రమాణాలతో వసతులు కల్పించి ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఉంటుందని చెప్పారు. మన స్కూల్ ఫుల్లీ సెక్యూర్డ్ సార్. ఈరోజు స్కూల్లో 84 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఫుల్లీ సెక్యూరిటీ గార్డులతో ఫుల్ సెక్యూర్గా ఉంటుంది. అలాగే ఇందాక ఫుడ్ మెయిన్. ఎక్కడైనా తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులే భయపడేది, మీరు చెప్పింది కరెక్ట్. తల్లిదండ్రులు భయపడేది హాస్టల్లో ఏం తింటారో ఎలాగుంటారో అని భయపడతారు. కానీ ఇక్కడ భయం లేదు. మనం పిల్లలకి అవసరమైన న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మెనుగా ఏర్పాటు చేస్తాం. సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళకే మెనూ డిజైన్ చేసుకునే అవకాశం కూడా మనం కల్పిస్తాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ మిల్క్ తాగడం, హాట్ మిల్క్, గ్రౌండ్లోకి వెళ్ళడం, కాసేపు యోగా, సూర్య నమస్కారాలు, రన్నింగ్ రోజుకొకటి ఉంటుంది. ఆ విధంగా చేసి మళ్ళీ వార్మప్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి రిఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఒక గంట సేపు ఎడ్యుకేషన్ స్టడీ అవరు. ఆ తర్వాత 9 o'clock మళ్ళీ డే స్కాలర్స్ పిల్లలు వచ్చినాక మళ్ళీ ఎగ్గు మిల్క్ తీసుకోవడం, బాయిల్డ్ ఎగ్గు మిల్క్ తీసుకోవడం. మళ్ళీ అక్కడి నుంచి 12 o'clock వరకు 12 to 1 o'clock వరకు క్లాసులు అవుతాయి. ఆ తర్వాత 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. మంచి లంచ్, వాళ్ళకి ఏది కోరుకుంటారో ఆ లంచ్ ఏర్పాటు చేస్తాం. అలాగే డిన్నరు. మళ్ళీ 4 గంటలకి స్కూల్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళే ముందుగా కూడా రెసిడెన్షియల్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. స్నాక్స్ తీసుకుని గ్రౌండ్లోకి వెళ్తారు. గ్రౌండ్ నుంచి వచ్చి రాగానే 6 గంటల వరకు గ్రౌండ్లో ఉండి 6 గంటలకి రాగానే మళ్ళీ రిఫ్రెష్ అయ్యి డిన్నర్ తీసుకుంటారు. డిన్నర్ తీసుకుని ఒక 1.5 hour వాళ్ళు 1.5 hour 2 hours, సీనియర్ స్టూడెంట్స్ అయితే 2 hours 2.5 hours కూడా చదువుకుంటారు. చదువుకొని హ్యాపీగా ఒక్కొక్క చిన్న రూమ్లో ఒక్కొక్క రూమ్ సైజులో 20 మంది వరకు పిల్లలు ఉంటారు. అంతేగాని అంతకుమించి ఎక్కువ పెట్టమన్నమాట. 16 నుంచి 20 మంది వరకు పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళతో ఒక సూపర్వైజర్ ఉంటారు. ప్రతి రూమ్కి కూడా ఒక సూపర్వైజరు వాళ్ళని ఫాలో అవుతారు. వార్డెన్ ఫుల్ సెక్యూర్డ్, ఫుల్ డిసిప్లిన్. అలాగని ఇక్కడ పిల్లల్ని కొట్టడం తిట్టడం ఉండదు. హ్యాపీగా ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో పెంచుతున్నాం పిల్లలందరినీ. ఏదైతే ఈరోజు మనం ఫుడ్ ఇచ్చామో పిల్లలకి, అది ఈవినింగ్ కల్లా ఫోటోలన్నీ కూడా మనం పేరెంట్స్కి వాట్సాప్లో పెడతాం, వాట్సాప్ గ్రూప్లో.
సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏటి ఇచ్చాం, లంచ్ ఏటి ఇచ్చాం, డిన్నర్ ఏటి ఇచ్చాం. పేరెంట్స్ అవి చూసుకొని పిల్లలతో మాట్లాడుతుంటారు కదా, రోజుకు ఒకసారి అయినా లేదా 2-3 రోజులకు ఒకసారైనా మాట్లాడుతుంటప్పుడు ఈరోజు ఆ ఫోటో చూసి ఈరోజు ఏం పెట్టారని వాళ్ళని చెక్ చేయొచ్చు. పిల్లల్ని ఈరోజు లంచ్లో ఏం పెట్టారని వాళ్ళు చెక్ చేయొచ్చు. లేదంటే ఈరోజు అది తిన్నావా లేదా, ఇది తిన్నావా లేదా అని అడగవచ్చు. ఇక్కడ అంతా ఫుల్గా స్టూడెంట్స్ అందరూ కూడా వెరీ హ్యాపీ అనమాట. ఎడ్యుకేషన్ ఒక సిస్టమేటిక్గా జరగకపోవడం కానీ, క్లాసులు మిస్ అవ్వడం కానీ అట్లా ఉంటారు. అటువంటి వాళ్ళంతా బ్లోమర్స్ అంటాం. కొంతమందికి ఇంకా కాన్సెప్ట్ క్లియర్ అవ్వని వాళ్ళకి కానీ, వాళ్ళకి 4 o'clock స్కూల్ అయిపోతే డే స్కాలర్స్కి కూడా 4 to 6 మనం ఎడిషనల్ క్లాసెస్ ఇస్తున్నాం. వాళ్ళకి 4 to 6 2 hours ఇదే క్లాస్ టీచర్స్తో ఎడిషనల్ క్లాసు చెప్పిస్తున్నాం. దానివల్ల ఏంటవుతుందంటే క్లాసులో ఎక్కడైతే అంటే క్లాసులో అందరితో పాటు ఉంటుండగా ఒక్కరికి స్పెషల్గా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి కదా, అటువంటివన్నీ కూడా అటువంటి వాళ్ళందరినీ ఏ లెవెల్లో వాళ్ళకి సాగ్రిగేట్ చేసి వాళ్ళకి అది సబ్జెక్ట్ క్లియర్ చేయడం జరుగుతుంది. నాకు లాస్ట్ ఇయర్ సెంట్రల్ మినిస్టర్ మురుగన్ గారు వచ్చారు ఇక్కడికి మన స్కూల్ విజిట్ చేసేటప్పుడు. హీ వాజ్ ఆస్కింగ్ మీ, ఎన్ఈఆర్ సార్, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ టు ఇన్వెస్ట్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ ఇన్ ఏ రూరల్ ఏరియా? వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? హౌ కుడ్ యూ గెట్ బ్యాక్ దిస్ మనీ? I told him, sir, I never expect to get back this money back. Just I want to give international standard education to the rural students with Indian culture. He was very happy with these words. When I said with Indian culture, he was very happy that. అంటే మనం మన పిల్లలకి ఇచ్చే మన భారతదేశం మన ఇండియన్ కల్చర్ అనేది వరల్డ్ వైడ్గా అందరూ నేర్చుకుంటున్న టైం ఇది. ఇండియన్ కల్చర్ ఉంది. అటువంటిది మనం ఇండియాలో మన పిల్లలకి ముందుగా నేర్పాల్సింది మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్. మన పండగలకి కానివ్వండి, నేషనల్ ఫెస్టివల్స్ కానివ్వండి, అన్ని పిల్లలకి వివరంగా చెప్పాలి. వాళ్ళందరిలో పార్టిసిపేట్ చేయించాలి. మా స్కూల్ డే వస్తుంది, స్కూల్ డే కానీ 15th August కానీ, రేపు 26th January కానీ, ఇటువంటి అన్ని టైంలో కూడా ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఒక యాక్టివ్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేయాల్సిందే. ఎవరిని కూడా విడిచిపెట్టేది ఉండదు. మేము ఇంట్రెస్ట్ లేదండి అని ఉండదు. ప్రతి స్టూడెంట్, చాలామంది పేరెంట్స్ మాకు రిక్వెస్ట్ చేస్తుంటారు, సార్ మా అబ్బాయిని అందులో పెట్టలేదట, అందులో కూడా కావాలి, ఇందులో కూడా కావాలి అని అట్లా ఇంకా రిక్వెస్ట్ చేస్తుంటారు. ఈరోజు పిల్లలందరూ కూడా యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు. ఇది యాక్టివిటీ బేస్డ్ స్కూల్. ఇది పూర్తిగా ఏదో థియరీ చెప్పి ఏదో ఇచ్చేసే కాకుండా యాక్టివిటీ బేస్డ్ స్కూల్. ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను కాన్సెప్ట్ బేస్డ్ స్కూల్గా తీర్చిదిద్దారు. ప్రతి విద్యార్థిని బట్టి పట్టే విధానంలో కాకుండా వారిలో సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకునేలా ప్రాక్టికల్ ఎక్స్పోజర్కు ప్రాధాన్యతనిస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరంలో తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ధర్నాకు దిగింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్నంపూడిలోని అత్తింటి ఎదుటే బైఠాయించి తనకు న్యాయం కావాలంటూ డిమాండ్ చేసింది. బాధితురాలు రమ్యకు స్థానికులు అండగా నిలిచారు. బాధితురాలి కథనం ప్రకారం 2021లో చట్టి వెంకటప్పారావుతో రమ్యకు వివాహం జరిగింది. 3 నెలలు కాపురం బాగానే సాగింది. తర్వాత నుంచి అదనపు కట్నం కోసం అత్తమామలు, ఆడపడుచులు వేధింపులు మొదలయ్యాయి. రమ్యకు కిడ్నీ పాడవడంతో డయాలసిస్ చేయించుకోవాల్సి రావడంతో కష్టాలు మరింతగా పెరిగాయి. దీంతో విడాకులు కావాలంటూ భర్త వెంకటప్పారావు లాయర్ నోటీసులు పంపించాడు. విధిలేని పరిస్థితిలో బాధితురాలు రమ్య అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. బాధితురాలి ఫిర్యాదుతో దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు ఆరా తీశారు. దీంతో మాట్లాడాలకు అంటే ఆ రోజు నైట్ ఏదో సాగు చెప్పి కింద పడుకునేవాడు. ఏంటండి ఈరోజు కింద పడుకుంటే పైకి రారంటే లేదు ఈరోజు కింద పడుకుందా వద్దు అనేసి కింద ఉండిపోయి రీజన్ అడిగినా ఏదో రీజన్ చెప్పేవారు సార్. ఒక నైట్ అంతా బయటికి వెళ్ళిపోయాడు. ఏ 3 గంటకు ఏ 4 గంటకు వస్తారు. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళాలంటే నీకు చెప్పాల్సిన నాకు లేదు అనేసి అడుగు. పెళ్ళంగా నేను అడగపోతే ఇంకెవరు అడుగుతారు సార్? వాళ్ళ అమ్మ నాన్న అడగవసరం లేదు. వాళ్ళ అమ్మ నాన్న అడిగినా ఇలాగెళ్ళి అడగాలని చెప్తారు. పెళ్ళని అడిగితే నీకేంది, నీకేం చెప్పాలి, నీకే రైట్స్ ఉన్నాయని అడుగుతున్నాను. సరే మీ అక్క అన్నదంటే మా అక్క అంటే దీన్ని పడాలి అని అంటే నేను ఇంట్లో పడ్డానికి వచ్చిన ఏమని అడిగితే అంత కట్నం పట్టుకొచ్చినా కూడా నువ్వు ఏం కట్నం తెలియదు, మీ అమ్మని ఇల్లు రాయమని, మీ నాన్న భూమి రాయమని అంటే నేను ఒక్కదాని అయితే అదే రాసేవారు. నా వెనక జక్కలున్న చెల్లి ఉంది, ఎలా రాస్తారు సార్? వానికి 3 సమానంగా పంచాలి కదా. ఇటు ఏమైనా ఉంది. ఇప్పుడు నువ్వు సంసారం పడి నాకు 1.5 yearతో సంసారం చేశాను. ఇప్పుడు నీ సంసారం పరికరం ఆ విషయం నేను మమ్మల్ని నాన్న ఇప్పుడు వచ్చి నేను ఏం చెప్పాలి ఆ విషయం చెప్పాలి. వెంకటప్పారావు అలియాస్ రాజు అనే వ్యక్తిని మా చిన్నాన్న కూతురికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది 2021 1వ నెల 30వ తేదీన. రీసెంట్గా
3వ తేదీన రెండో నెల 2024న విడాకులు కావాలని నోటీస్ పంపించారు, కోర్టు నోటీసు. ఇదేంటి ఏం జరిగిందని చెప్పేసి అడగడానికి మా పెళ్లి పెద్దలు గ్రామ పెద్దలతో వెళ్ళడం జరిగింది. వెళితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా నేను విడాకులు కావాలనే ఇచ్చాను, మీ అమ్మాయి కాపురానికి పనికిరాదు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారని అంటున్నారు. మా ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే మా కాపురానికి పనికిరాదు అనే డాక్టర్ ఏ డాక్టర్ అయితే చెప్పారో ఆ డాక్టర్ ఇక్కడికి రావాలి, అదేవిధంగా ఆ సర్టిఫికెట్ కూడా కావాలి. ప్రమాదవశాత్తు తారు డ్రమ్ములో పడి 2 రోజుల పాటు నరకయాతన అనుభవించిన కార్మికుడి ఉదంతం ఇది. విజయవాడ రూరల్ మండలం రాయనపాడు వద్ద ఈ ఘటన జరిగింది. బీహార్కు చెందిన కార్మికుడు అక్కడ జరుగుతున్న రోడ్డు పనుల్లో పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఇతను తారు డ్రమ్ములో జారిపడిపోయాడు. విషయాన్ని అక్కడున్న వారెవరూ గమనించలేకపోయారు. దీంతో 2 రోజుల పాటు ఆ తారు డ్రమ్ములోనే ఉండిపోవాల్సి వచ్చింది. 2 రోజుల తర్వాత కేకలు వేయడంతో అటుగా వెళుతున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అతి కష్టం మీద తారు డ్రమ్ములో చిక్కుకున్న కార్మికుడిని బయటకు తీశారు. బాధితుడిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. డిఎస్సి పోస్టుల సంఖ్యను పెంచాలని ఏపీ నిరుద్యోగ సంఘం నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ప్రస్తుతం తీస్తున్న 6,100 పోస్టులు 40 లక్షల మంది ఉన్న నిరుద్యోగులకు సరిపోవని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో జేఏసీ ప్రధాన కార్యదర్శి మహేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రిక్రూట్మెంట్ చేస్తామన్నారు. నేటికి 5 సంవత్సరాలకు గాను ఒకే ఒక్క విడత 4,511 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఇంకా కానిస్టేబుల్ రాత పరీక్షలో లోపాలకు 5 గ్రేస్ మార్కులు వేయమని అడగగా ఇంతవరకు స్పందించలేదు. మరి డిఎస్సి చూస్తే 23,000 ఉద్యోగ ఖాళీలతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 6,100కే పరిమితం చేశారు. మరి యొక్క పోస్టులు వెంటనే పెంచాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తూ ఉద్యోగ వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని కోరుతున్నాం. అదేవిధంగా డిజిటల్ గ్రంథాలయాలు 15,004 సచివాలయాల్లో ప్రతి సచివాలయంలో ఒక డిజిటల్ లైబ్రరీ పెడతామన్నారు. ఇంతవరకు ఒక్క డిజిటల్ లైబ్రరీ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ ఖాళీలు నింపుతామన్నారు, ఇంతవరకు నింపలేదు. మరి తల్లిదండ్రుల కాయ కష్టంతో ఈరోజు చదువుకుంటున్న నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పి మేము ఈరోజు వేడుకుంటున్నాం. విశాఖ వేదికగా వేడుకుంటున్నాం. జగనన్న గత ప్రభుత్వాన్ని దింపింది నిరుద్యోగులే. ఈ విషయాన్ని మర్చిపోకండి. మరి రానున్న ఎన్నికల్లోపు రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ కూడా నింపాలని మేము. అయోధ్యలో రామ మందిరానికి గుంటూరు నుంచి ప్రత్యేక రైలు బయలుదేరి వెళ్లింది. గుంటూరు జిల్లా నుంచి 1,440 మంది రామభక్తులు అయోధ్యకు ఈ ట్రైన్లో బయలుదేరి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరిన ఈ రైలు శుక్రవారం ఉదయం 6:45 అయోధ్యకు వెళ్తోంది. ప్రతి బోగికి ఒక టీసీ, ఒక గార్డును రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. విశాఖ సెంట్రల్ జైల్లో ఒక గిరిజన ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బంధువులు ఆరోపించారు. పోలీసులే కొట్టి చంపారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటూ కేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ హుసేన్ సాహెబ్ అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో గంగమ్మకు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఏపీ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. మత్స్యకార మహిళలు కలశాలను నెత్తిన పెట్టుకుని గంగమ్మ తల్లికి నివేదనం చేశారు. సముద్రంలో పడవలపై వెళ్లి అభిషేకాలు నిర్వహించారు. ఇదే ప్రాంతంలో బోట్లు కాలిపోయి తమ బ్రతుకులు చిన్నాభిన్నం అయిపోయాయని వాసుపల్లి జానకిరామ్ చెప్పారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషించి తమ బ్రతుకులు నిలబెట్టారన్నారు. ప్రతిరోజు గంగమ్మ తల్లికి దండం పెట్టుకున్న చేపల వేటకు ప్రారంభిస్తామని, ఆ తల్లే తమను కాపాడుతుందని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు
జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోతే ముఖ్యమంత్రి జగన్ తమను ఆదుకున్నారన్నారు. మత్స్యకారులందరూ దానికి రుణపడి ఉంటారని తెలిపారు. వన్04 ఏరియాలోని KV2లో 9వ తరగతి చదువుతున్న ఎం ప్రణవి ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. కార్యపద్ పెరేడ్లోని ఏపీ శకటం తరపున ప్రణవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసులు, హెచ్ఎం రామశాస్త్రి, రామచంద్రరావులు విద్యార్థిని సత్కరించారు. ప్రణవిని స్ఫూర్తిగా తీసుకుని కేంద్రీయ విద్యాలయ కీర్తి ప్రతిష్టలను చాటేలా విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రకాష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సంగీత విద్వాంసుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. టీటీడీ చేస్తున్న ధార్మిక, సాంఘిక, విద్యా, వైద్య, ఆరోగ్య సేవలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని వెంకటేశ్వరరావు అన్నారు. స్వామివారిని దర్శించుకోవడం గొప్ప భాగ్యమన్నారు. కళాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. స్వామివారు ప్రపంచవ్యాప్తంగా వారిని దర్శించడానికి వస్తున్నారు. వారి సేవలు నిశ్చరీయం అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ధార్మిక, సాంఘిక, విద్య, వైద్యం, సంగీతం, సాహిత్యం, వేదములు అన్నిటి కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వం కూడా చేయటం లేదు. మేము వస్తున్నామంటే ప్రతి నెల వస్తుంటాం. స్వామివారి అనుగ్రహం వలన నేను 60 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి. 1954 లాస్ట్ మంత్ కూడా ఇచ్చాను ప్రోగ్రాం. నాదనే రాజునం అనేది కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. అది మళ్ళీ యువ గారు, చైర్మన్ గారు దాన్ని శ్రద్ధ వహించి దాన్ని పూర్వ వైభవం తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. చిరంజీవి గారికి రావటం, తర్వాత వెంకయ్యనాయుడు గారికి రావటం, ఆయన కురువృద్ధుడు, రాజకీయాల్లో పండిపోయిన వ్యక్తి, ఆయనకి ఇవ్వడం సముచితం. సినిమాల్లో చేయటం అనేది ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారికి అది అయింది. తర్వాత ఈయనే చాలా సముచితం. అలా ఇంకా కళాకారులందరికీ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంక కార్యక్రమాలు ఉంటాయి. వీళ్ళు గుర్తించట్లేదంటే బయట వాళ్ళు గుర్తిస్తున్నారు. బయట వాళ్ళు గుర్తించబట్టే ఈ స్థాయికి వచ్చాము. వస్తుంది, అది కూడా ఏముంది, వాళ్ళకి ఆలోచన కలిగితే వస్తుంది. అది ఆలోచన కలగట్లేదు, ఇంతవరకు కలుగుతుంది. దానికి మేము బాధపడట్లేదు. స్వామివారి ఉన్నారు, ఆయన చూసుకుంటాడండి. సర్వజన సుఖనో. హెడ్లైన్స్ మరోసారి. ఏపీ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట, భారీగా కేటాయింపులు. 2.86 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన. డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల. 6,100 పోస్టులకు ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్న మంత్రి బొత్స. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖలో పెద్ద ఎత్తున పోలీసుల తనిఖీలు. 8.5 కోట్లు విలువైన బంగారం, వెండి, నగదు సీజ్ చేశామన్న డీసీపీ సత్తిబాబు. అవగాహనతోనే క్యాన్సర్ ను ఎదుర్కోవాలి. అవేర్నెస్ క్యాంప్ లో మెడికవర్ చీఫ్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామావత్ దేవ్. ఈ వార్తలందరితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.